పూరి చేసుకోవడానికి 2 కప్పులు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని, చపాతీ పిండిలో కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని, కొద్దిగా ఆయిల్ వేసి మరి కొంచెం కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరి కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోగా మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కూర అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కూర అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకుని శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు పూరి కూర ఈ విధంగా ఉడికింది. పూరి కూర రెడీ అండి. పక్కన పెట్టుకో. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగు మనం ముందుగా కలిపెట్టుకుని చపాతీ పిండి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పలచన కాకుండా మందం కాకుండా ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే ప్రతి పూరి అనేది పొంగి సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా అన్ని పూరీలు రెడీ చేసుకోవడం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.